నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో మరోసారి దొంగలు బీభత్సం సృష్టించారు. ఏకంగా ఒకేసారి 2 గ్రామాలలోని 5 దేవాలయాలలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. చిలకపాడు సన్నువారుపల్లె గ్రామంలోని రాములవారి గుడి, అంకాలమ్మ గుడి, పోలేరమ్మ గుడి, వీర బ్రహ్మేంద్ర స్వామి గుడి ఆశ్రమం సమీపంలోని ఆంజనేయ స్వామి గుడులలో గుర్తు తెలియని దుండగులు తాళాలు పగలగొట్టి నగదును దోచుకున్నారు. ఉదయాన్నే గ్రామంలోని ఆలయ పూజారులు గుడి దగ్గరకు వెళ్లేసరికి తాళాలు పగలగొట్టిన విషయం చూసి గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. అసలు లేదు తీసుకెళ్ళిపోయారు. తెల్లవారుజామున 5 గంటలప్పుడు సార్ ఇల్లు గుడి కడగడానికి వస్తారు రోజు. అప్పుడు చూశారు సార్ ఇల్లు. చూసినప్పుడు తాళాలు పగలగొట్టున్నారు. తాళాలు పగలగొట్టి అక్కడ వేసున్నారు. ఉండి చూసేసరికి ఉండి లోన్ లేదు. అక్కడ షట్టర్లు వేసిండి అక్కడ చూసి వచ్చింది. అమ్మవారి ఏమేమి తీసుకెళ్లారమ్మ? తాళబొట్లు సార్. ఎన్ని? 4. ఉండి డబ్బులు సార్. ఇంకా అది కన్ను ఏదో ఎండిది కన్ను సార్, చేతమ్మ కన్ను. అవి తీసుకెళ్ళి 4 గుడిరా, పూర్ణమ్మ గుడి, అంకాలమ్మ గుడి, రామాలయము, బ్రహ్మంగారి గుడి అన్నీ జరిగింది. అన్ని చాలా బాగా మొత్తం చేసుకున్నాను. ఇచ్చారు, ఇవన్నీ ఫోటోలు తీసుకున్నారు. మళ్ళీ ఎస్ఐగా కంప్లైంట్ చేయండి, స్టేషన్ రమ్మని పోయింది.